హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ రాజ్ కుమార్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ. ఈరోజు నుంచి మనము ఫార్మసీకి సంబంధించి జీప్యాట్, నైపర్, దాంతోపాటుగా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్లని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్తాము. దాంట్లో ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ వచ్చేసి ఫార్మస్యూటికల్ అనాలిసిస్. సి our topic is pharmaceutical analysis. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అంటే ఏంటి? అసలు ఫార్మస్యూటికల్ అనాలిసిస్ వల్ల మనకున్న ఉపయోగం ఏంటి అని అంటే, చూడండి, ఒక అన్నోన్ సాంపిల్ని ఇది అన్నోన్ సాంపిల్, ఈ అన్నోన్ సాంపిల్లో ఏముంది వాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ అన్నోన్ సాంపిల్. ఈ అన్నోన్ సాంపిల్లో ఏముంది, అన్నోన్ సాంపిల్లో ఏముందో కనుక్కునేదే క్వాలిటేటివ్ అనాలిసిస్ అండి. క్వాలిటేటివ్ అనాలిసిస్, రైట్. అన్నోన్ సాంపిల్లో ఏముందో కనుగొన్నాము. ఏం కనుగొన్నాము? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పారాసిటమాల్ ఉందని కనుగొన్నాము. పారాసిటమాల్ ఉందని కనుగొన్నాము. దేని ద్వారా? క్వాలిటేటివ్ అనాలిసిస్ ద్వారా అన్నోన్ సాంపిల్లో పారాసిటమాల్ ఉందని కనుగొన్నాము, రైట్. ఈ పారాసిటమాల్ అనేది ఎంత పరిమాణంలో ఉంది లేదా ఎంత క్వాంటిటీలో ఉంది అని చెప్పేదే క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఓకేనా? చూడండి, ఇచ్చిన అన్నోన్ సాంపిల్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేది క్వాలిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ద్వారా మనము ఇచ్చిన అన్నోన్ సాంపిల్ పారాసిటమాల్ అని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేసాము. ఈ పారాసిటమాల్ అనేది ఎంత క్వాంటిటీలో ఉంది? 100 mg ఉందా, లేకపోతే 500 mg ఉందా అనే క్వాంటిటీని ఐడెంటిఫై చేసేదే క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటీని ఐడెంటిఫై చేసేది క్వాంటిటేటివ్ అనాలిసిస్. దాంట్లో ఏముందో చెప్పేది క్వాలిటేటివ్ అనాలిసిస్. ఓకేనా? ఈ విధంగా ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అనేది ఇచ్చిన అన్నోన్ సాంపిలే కానీ నోన్ సాంపిలే కానీ దాంట్లో ఉన్న మాలిక్యూల్ ఏంటి, ఆ మాలిక్యూల్ ఎంత పరిమాణంలో ఉంది, ఎంత క్వాంటిటీలో ఉంది అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనము ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుంటామండి, రైట్. ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్లో అసలు ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, అసలు ఎలా చేస్తాము, అసలు ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, ఎన్ని రకాలు అని మనం చూసినట్లయితే, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అనేది మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అండి. మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీ. సెకండ్ వన్ వచ్చేసి క్రోమటోగ్రఫీ. థర్డ్ వన్ వచ్చేసి టైట్రేషన్స్. ఓకేనా? ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అనేది మెయిన్లీ 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ స్పెక్ట్రోస్కోపీ, సెకండ్ వన్ క్రోమటోగ్రఫీ, థర్డ్ వన్ టైట్రేషన్స్. ఈ 3 మెథడ్స్, టెక్నిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసి మనము క్వాలిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లు చేస్తాము. వేటి వల్ల? స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ అండ్ టైట్రేషన్స్. ఈ 3 ద్వారా మాత్రమే ఒక అన్నోన్ సాంపిల్ అనేటిది ఏంటో మనం కనుగొంటాము. ఈ అన్నోన్ సాంపిల్ ఎంత పరిమాణంలో, ఎంత క్వాంటిటీలో ఉందో కూడా కనుగొంటాము. ఆ టెక్నిక్సే
స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, టైట్రేషన్స్. రైట్. ఇప్పుడు మనకి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అంటే ఏమిటో ఒక ఐడియా వచ్చింది. ఇదంతా మీకు తెలుసు, కానీ మన సిలబస్లో భాగంగా ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నా అన్నమాట. రైట్, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము స్పెక్ట్రోస్కోపీ తోటి సిలబస్లోకి ఎంట్రీ ఇద్దామండి. స్పెక్ట్రోస్కోపీ తోటి సిలబస్లోకి ఎంట్రీ ఇద్దాం. ఓకే, అవర్ టాపిక్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్ట్రోస్కోపీ అనే వర్డ్ మీరు సరిగ్గా గమనించినట్లయితే దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయండి. 2 వర్డ్స్ ఉన్నాయి. అదేంటి? ఒకటి స్పెక్ట్రో, రెండవది స్కోపీ. స్పెక్ట్రో ఒకటి, స్కోపీ ఒకటి. దీంట్లో ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది ఒక హైబ్రిడ్ వర్డ్ అండి. హైబ్రిడ్ వర్డ్ ఎలానో చూద్దాం. ఎందుకు హైబ్రిడ్ వర్డ్ అన్నా నేను చూద్దాం. స్పెక్ట్రోస్కోపీని డివైడ్ చేస్తే ఒకటి స్పెక్ట్రో, సెకండ్ వన్ ఈ స్కోపీ. ఈ స్పెక్ట్రో అనేది లాటిన్ వర్డ్ అండి, లాటిన్ వర్డ్. స్కోపీ అనేది గ్రీక్ వర్డ్. గ్రీక్ అంటే 2 డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించిన 2 వర్డ్స్ కలిసి ఒక వర్డ్గా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని హైబ్రిడ్ అని అన్నానండి. హైబ్రిడ్ అని అన్నాను. ఓకేనా? రైట్. ఇక్కడ స్పెక్ట్రో అంటే మీనింగ్ ఏందో చూద్దాం. స్పెక్ట్రో అంటే మీనింగ్ ఏంటండి? సి, స్పెక్ట్రో అంటే అపియరెన్స్ ఆర్ ఇమేజ్ ఆర్ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే అపియరెన్స్ అయినా, ఇమేజ్ అన్నా, స్పెక్ట్రమ్ అన్నా ఏదైనా కూడా ఒకటే మీనింగ్లో ఉంటుందని. చూడండి, అపియరెన్స్ దాని యొక్క స్ట్రక్చర్ని చూడడమే స్పెక్ట్రమ్, దాని యొక్క ఇమేజ్ని చూడడమే స్పెక్ట్రో. స్పెక్ట్రో అన్నా కూడా అపియరెన్స్ లేదా ఇమేజ్ లేదా స్పెక్ట్రమ్ ఏదన్నా కూడా దాని యొక్క అపియరెన్స్ లేదా దాని యొక్క ఇమేజ్ చూడడమే దాని యొక్క మీనింగే స్పెక్ట్రో. రైట్. నెక్స్ట్ స్కోపీ. స్కోపీ అంటే మీనింగ్ ఏంటంటే టు ఎగ్జామిన్ ఆర్ టు అబ్జర్వ్ ఆర్ టు స్టడీ. టు స్టడీ. చూడండి, దీంట్ నుంచి నేను స్కోపీకి డెఫినేషన్, స్కోపీకి మీనింగ్ ఏంటి? టు ఎగ్జామైన్, టు అబ్జర్వ్, టు స్టడీ. దీంట్లో ఏదైనా కూడా ఒకటే మీనింగ్ కదా. స్టడీ అన్నా, ఎగ్జామిన్ చేయడం అన్నా, అబ్జర్వ్ చేయడం అన్నా ఏదైనా రీసెర్చ్ ఓరియంటేషన్లో ఒకటే మీనింగ్ వస్తుంది. కాబట్టి నేను దీని నుంచి టు స్టడీ అనే వర్డ్ని బాగుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. చూడండి, అపియరెన్స్ అయినా, ఇమేజ్ అయినా, స్పెక్ట్రమ్ అయినా ఏదైనా 3 కూడా ఒకటే మీనింగ్ని సూచిస్తున్నాయి. కాబట్టి స్పెక్ట్రోకి దగ్గర సంబంధం స్పెక్ట్రమ్ ఉంది కదా, నేను దీన్ని తీసుకుంటున్నాను. ఓకేనా? స్కోపీ నుంచి టు స్టడీ తీసుకున్నాను, స్పెక్ట్రమ్ నుంచి స్పెక్ట్రమ్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్, స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? స్పెక్ట్రో అనేది లాటిన్ వర్డ్, స్కోపీ అనేది గ్రీక్ వర్డ్. స్పెక్ట్రో అంటే మీనింగ్ ఏంటి? అపియరెన్స్ ఆర్ ఇమేజ్ ఆర్ స్పెక్ట్రమ్. స్కోపీ అంటే మీనింగ్ ఏంటి? టు ఎగ్జామిన్, టు అబ్జర్వ్ ఆర్ టు స్టడీ. ఈ 3 కూడా ఒకటే మీనింగ్ని సూచిస్తున్నాయి. ఈ 3 కూడా సేమ్ మీనింగ్ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి నేను దీని నుంచి టు స్టడీ తీసుకున్నాను, స్పెక్ట్రోకి ఈజీగా ఉంది కాబట్టి స్పెక్ట్రమ్ తీసుకున్నాను. అంటే డెఫినేషన్ ఏంటండి? స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈ స్పెక్ట్రోస్కోపీ. అర్థమైంది కదా? స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈ స్పెక్ట్రోస్కోపీ. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ ది స్పెక్ట్రోస్కోపీ. రైట్. చూడండి, స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈ స్పెక్ట్రోస్కోపీ.
ఓకే, స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్, స్పెక్ట్రోస్కోపీ బాగానే ఉంది. మరి స్పెక్ట్రమ్ అంటే ఏమిటి? స్పెక్ట్రమ్ అంటే ఏమిటి అది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, స్పెక్ట్రోస్కోపీ మీనింగ్ ఏంటి? స్పెక్ట్రోస్కోపీ స్పెక్ట్రమ్, సెకండ్ వన్ ఈజ్ టు స్టడీ. అంతేనా? స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ. ఇంతే కదా మనం ఇందాక డిస్కస్ చేసింది. రైట్, చూడండి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? వాట్ ఈజ్ స్పెక్ట్రమ్. మనకు కావాల్సింది ఇదే కదా. ఒకసారి చూడండి, ఇది ప్రిజం అండి. ప్రిజం. ఈ ప్రిజం పైకి నేను లైట్ని పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రిజం అనేది బయటికి లైట్ని ఎమిట్ చేస్తుంది. ఎలా ఎమిట్ చేస్తుందనంటే చూడండి, సెవెన్ కలర్స్గా లైట్ అనేది ఈ ప్రిజం నుండి బయటికి వస్తుంది. ఇదే ఏంటి? విబ్జిఆర్. ఓకేనా? విబ్జిఆర్. చూడండి మనం ఏం చేసాము? ప్రిజం తీసుకున్నాము, ప్రిజం పైకి లైట్ పంపించాము. అప్పుడు ఈ ప్రిజం ఏం చేసింది? మనం పంపించిన లైట్ని 7 డిఫరెంట్ కలర్గా డివైడ్ చేసింది. ఆ డిఫరెంట్ కలర్స్ ఏంటి? విబ్జిఆర్. వి మీన్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. దిస్ ఈజ్ విబ్జిఆర్. దీంట్లో ఈ విబ్జిఆర్ని మనం ఏమంటామంటే స్పెక్ట్రమ్ అంటామండి. చూడండి, లైట్ని ప్రిజం పైకి పంపించాము. ఈ ప్రిజం ఏం చేసింది? 7 డిఫరెంట్ కలర్స్గా ఈ లైట్ని డివైడ్ చేసేసింది. ఆ డివైడ్ చేసిన కలర్సే విబ్జిఆర్. ఈ విబ్జిఆర్నే మనం ఏమంటామంటే స్పెక్ట్రమ్ అంటాము. స్టడీ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ. రైట్, ఇంకా కొంచెం డెప్త్గా చూద్దాం. సి, లైట్ని నేను ఈఎంఆర్ అని రాస్తానండి. ఈఎంఆర్ అని రాసుకుంటాను. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నో ప్రాబ్లం. ప్రిజంని నేను ఏమని రాసుకుంటాను? మ్యాటర్ అని రాసుకుంటాను. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు ఈఎంఆర్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. నథింగ్ బట్ ఏ లైట్ అన్నా ఈఎంఆర్ అన్నా ఒక్కటే. ప్రిజం నేను ఏమనుకున్నాను? మ్యాటర్ అనుకున్నాను. ఈ మ్యాటర్ పైకి లైట్ని పంపించాను. అప్పుడు ఏం చేస్తుంది? ఈ మ్యాటర్ కూడా ఏదో ఒక అవుట్పుట్ ఇవ్వాలి కదా. ఈ ప్రిజం ఏమి ఇచ్చింది? అవుట్పుట్ విబ్జిఆర్ని ఇచ్చింది. ప్రిజం యొక్క అవుట్పుట్ విబ్జిఆర్. ఇక్కడ మ్యాటర్ ఉంది, ఏదో ఒక మ్యాటర్ ఉంది. అది మ్యాటర్ అనేది మన సాంపిల్, నోన్ సాంపిల్, అన్నోన్ సాంపిల్ మనకు అనవసరం. ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ పైకి ఈఎంఆర్ని పంపించినప్పుడు ఇది కూడా మనకు అవుట్పుట్ ఇస్తుంది కదా. ఎస్, ఇస్తుంది. దాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. అంటే స్టడీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ. రైట్, చూడండి, ప్రిజంని నేను మ్యాటర్గా ఎందుకు రాశానంటే ఈ యూనివర్స్లో ఎంతో కొంత మాస్ కలిగి కొంచెం స్పేస్ని ఆక్రమించుకొని ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా మ్యాటరేనండి. మ్యాటర్ అంటే ఏంటంటే ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ దానికి మాస్ ఉండాలి, అది కొంత ప్లేస్ని ఆక్రమించుకొని లేదా ఆక్యుపై చేసుకొని ఉండాలి. అలాంటి వస్తువునే మనం మ్యాటర్ అంటాము. సో చూడండి, ప్రిజం ఉంది. ప్రిజం కూడా దీనికి ఎంతో కొంత మాస్ ఉంది. మరి ఈ ప్లేస్ని కూడా ఇది ఆక్యుపై చేసుకొని ఉంది. కాబట్టి ప్రిజంని నేను మ్యాటర్గా రాసుకున్నాను. ఓకే, ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్
with matter, it gives some output. That output is spectrum. Study of the spectrum is spectroscopy. This is the definition. And see, interaction of electromagnetic radiation with matter, or interactions between electromagnetic radiation and matter, it gives some output. That output is spectrum. Study of spectrum is spectroscopy. This is the definition. Right. ఇంకా కొంచెం డెప్త్గా చూద్దాం. చూడండి, ఈఎంఆర్. ఈఎంఆర్ అంటే ఏంటండి? లైటే కదా. చూడండి, లైట్ అనేది చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్ చేసే చిన్న చిన్న ప్యాకెట్స్ని మనం ఏమంటామంటే ఫోటాన్స్ అంటాము. ఫోటాన్స్ అంటాము. ఈ ఫోటాన్స్కు ఉండే ఎనర్జీ ఏంటి? ఫోటాన్ ఎనర్జీ. ఓకే, రైట్, బాగానే ఉంది. ఫోటాన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈఎంఆర్ నుంచి వచ్చింది. ఈఎంఆర్ అంటే ఏంటండి? లైట్, నథింగ్ బట్ ఏ లైట్. రైట్. ఇక్కడికి రండి. మ్యాటర్ అంటే ఏంటండి? ఈ పెన్ను ఒక మ్యాటర్. అంటే ఎలా ఏర్పడింది పెన్ను? ఒక క్యాప్, ఒక రిఫిల్, ఇంకు, ఇవన్నీ కలిసి ఏర్పడింది ఏంటి? పెన్ను. అంటే ఇది ఒక మ్యాటర్. ఈ మ్యాటర్లో ఏముంటాయండి? మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాలిక్యూల్కి మాలిక్యులర్ ఎనర్జీ ఉంటుంది. చూడండి, ఈఎంఆర్లో ఉండేటివి ఏంటివి? ఫోటాన్స్కు ఉండే ఎనర్జీ ఏంటి? ఫోటాన్ ఎనర్జీ. మ్యాటర్ అంటే ఈ పెన్ ఒక మ్యాటర్ అనుకుంటే, ఈ పెన్లో ఈ క్యాప్ ఒక మాలిక్యూల్, దీంట్లో ఉన్న ఇంకొక మాలిక్యూల్, దీంట్లో ఉన్న రిఫిల్ ఒక మాలిక్యూల్ అనుకుంటే, ఈ మాలిక్యూల్స్కు ఉన్న ఎనర్జీనే మాలిక్యులర్ ఎనర్జీ. రైట్, మాలిక్యులర్ ఎనర్జీ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ద ఇంటరాక్షన్ ఆఫ్ photon energy with molecular energy, it gives some output. That output is known as spectrum. Study of the spectrum is spectroscopy. చూడండి, లైట్ తీసుకున్నాము. లైట్నే ఈఎంఆర్ అన్నా కూడా నో ప్రాబ్లం. ఈఎంఆర్లో ఏముంటాయి? చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ని మనం ఏమన్నాము? ఫోటాన్స్ అన్నాము. ఫోటాన్స్కు ఉండే ఎనర్జీనే ఫోటాన్ ఎనర్జీ. రైట్. మ్యాటర్ అంటే ఏంటి? ఎంతో కొంత మాస్ ఉండాలి, కొంత స్పేస్ని ఆక్యుపై చేసుకొని ఉండాలి. దాన్ని మనం మ్యాటర్ అంటాము. ఆ మ్యాటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అవ్వచ్చు, ఈ ప్రిజం అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకేనా? ఈ మ్యాటర్లో ఉన్నవేంటివి? మాలిక్యూల్స్కు ఉన్న ఎనర్జీనే మాలిక్యులర్ ఎనర్జీ. అంటే వెన్ ఫోటాన్ ఎనర్జీ ఇంటరాక్ట్ విత్ మాలిక్యులర్ ఎనర్జీ, it gives some output. That output is spectrum. Study of the spectrum is spectroscopy. This is the definition of spectroscopy. Okay, right. చూడండి, ఇంకా కొంచెం ఎలాబొరేట్ మీన్స్ షార్ట్కట్లో రాస్తాను. చూడండి, ఫోటాన్ ఎనర్జీ మీన్స్ P.E. మాలిక్యులర్ ఎనర్జీ మీన్స్ M.E. interactions means place. Photon energy interacts with molecular energy, it gives some output is spectrum. Study of the spectrum is spectroscopy. Antena? This is the final definition of the spectroscopy. Right. ఇప్పుడు స్పెక్ట్రోస్కోపీలో మనకి స్పెక్ట్రమ్ అంటే అర్థమైంది. అంటే ఫోటాన్ ఎనర్జీ, మాలిక్యులర్ ఎనర్జీ ఒకదానికి ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వలన స్పెక్ట్రమ్ వస్తుంది. ఈ స్పెక్ట్రాన్ని అనలైజ్ చేయడమే, స్పెక్ట్రాన్ని స్టడీ చేయడమే స్పెక్ట్రోస్కోపీ అని మనకు అర్థమైంది. చూడండి, మాలిక్యులర్ ఎనర్జీ మీన్స్ ఏమని రాసుకోవచ్చు ఇక్కడ మనం? ఇది మన శాంపిల్ అన్నమాట.
శాంపిల్లో ఉండేటివే మాలిక్యూల్స్, మాలిక్యూల్స్కు ఉన్నదే మాలిక్యులర్ ఎనర్జీ. అంటే శాంపిల్లో ఉన్నటువంటి మాలిక్యులర్ ఎనర్జీ తోటి మనం పంపించే లైట్, ఆ లైట్లో ఉన్నటువంటి ఫోటాన్ ఎనర్జీ ఇంటరాక్ట్ అవ్వడం వలన మనకు స్పెక్ట్రమ్ వస్తుంది. ఈ స్పెక్ట్రాన్ని స్టడీ చేయడమే స్పెక్ట్రోస్కోపీ. రైట్, ఇక్కడి వరకు మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. స్పెక్ట్రమ్ అంటే ఏంటి మనకు అర్థమైందండి. ఈ స్పెక్ట్రమ్ గురించి ఇంకా ఎలాబొరేట్గా నేర్చుకుందాం, చాలా డెప్త్గా నేర్చుకుందాం. రాను ముంగట ఇంకా చాలా నేర్చుకుందాం. ఈ స్పెక్ట్రమ్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకునే ముందు మనకి ఫోటాన్ ఎనర్జీ అంటే ఏంటి తెలియాలి, మాలిక్యులర్ ఎనర్జీ అంటే ఏంటి తెలియాలి. నెక్స్ట్ క్లాస్లో ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ.